అదేవిధంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజీపేటలో వచ్చింది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ సుమారు ప్రత్యక్షంగా 3,000 మందికి అనేక మందికి అక్కడ ఉద్యోగాలు లభించే అవకాశము కాజీపేటలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా న్యూ రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సర్వే కొనసాగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు 346 కిలోమీటర్లు వేరే వేగవంతమైనటువంటి కొత్త రైల్వే లైన్లను ఈరోజు వినియోగంలోకి తెలంగాణలో తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఎంఎంటీఎస్ ఏదైతే ఉన్నదో ఇంతకుముందు మా సోమన్న గారు మాట్లాడారు. ఎంఎంటీఎస్ కు రాష్ట్ర ప్రభుత్వము సుమారు 1000 కోట్ల పైగా ఇవ్వాల్సినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వలేదు. ఆ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ఉత్తరాలు నేను రాయడం జరిగింది, రైల్వే మంత్రి రాయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన లేదు. చివరకు మేమందరం మా ఎంపీలందరం పోయి మా ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఎంఎంటీఎస్ కు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా పూర్తి